హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పెద్దమ్మ కొడుకు పెళ్ళికి అయితే పోతాన్నా. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? మా అన్నయ్యని బండ్లో ఇచ్చి పెద్దరారా అన్నాను. మా పెద్దమ్మ వాళ్ళకి పెళ్ళి అయితే హైదరాబాద్లో ఉన్నంత. హైదరాబాద్ ఎట్లా చూడలే కాబట్టి అక్కడికి పోతే అన్నీ చూడొచ్చు అనుకుంటున్నా. ఇక నేనైతే హైదరాబాద్ పోతున్నా. మా పెద్దమ్మ వాళ్ళు బస్సు అయితే బయలుదేరింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఈ బస్సుకి అయితే ఏసీ ఉండే, కానీ ఏసీ అయితే పని చేయలే. అదే మ్యాజిక్. అట్లా ఇక్కడైతే స్విచ్ బోర్డ్ అయితే ఉంది, కానీ స్విచ్ చూస్తున్నా పని చేస్తుందా లేదా అని. పని అయితే చేయలే. ఇక బస్సులో లైట్లు చేసి వీళ్ళైతే పాటలు అయితే పెట్టినారు. నేనైతే చార్మినార్ కనిపిస్తున్నాను. విండో సీట్లో అయితే కూర్చున్నా, కానీ ఏ చార్మినార్ కనపడలే. ఇది పని చేస్తుందేమో చూసినా, కానీ పని చేయలే. ఈ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక పైన రూమ్లోకి అయితే వెళ్తాన్నా. టావలో అయితే కొంగు కనిపించింది. కొంగు ఎదురుగా ఉండేది మా రూమ్. దైతం తగ్గుతున్న వాచ్ ఇప్పుడే పని చేయలే. అందరు నన్ను అడుగుతున్నారు టైం ఎంతేనని. నేనైతే నా ప్యాంట్ ఒక్కని మా అన్నయ్య ప్యాంట్ వేసుకొచ్చిన. ఈ డ్రెస్ లో వచ్చాం అందరూ అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్ నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయింది. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. మా అమ్మ అయితే ఉంగరం పెట్టుకోరా అయింది. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. సారీ అంకుల్. అంకులా? సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. పెళ్ళి అయిపోయినాక లాస్ట్ కుజీలో అయితే పోయి కూర్చున్నా. వీళ్ళైతే చార్మినార్ అయితే చూపిలే. మళ్ళీ నేను వచ్చే వీడియోలో వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. Thanks a lot. And thanks a lot. Thank you.